ఈరోజు మనం జుట్టుకి ఒక హెల్దీ ఫుడ్ రెసిపీ చూద్దాము. అదే కరివేపాకు రైస్ అండి. ఇది తినడం వల్ల మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. అందులోనే ఒక 10 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. కొన్ని పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దాంట్లో కాస్త జీలకర్ర వేసుకొని అది చిటపట్లాడాక దాంట్లో ఒక 10 ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. కాస్త కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు అందులోకి ఆ పేస్ట్ని కూడా వేసుకొని కాస్త దాంట్లో మిక్సీ జార్లో నీళ్ళు వేసుకొని అది కూడా వేసేసుకొని ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని దాన్ని దగ్గరగా మగ్గనిద్దాము. అది కొంచెం దగ్గర పడ్డాక కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసుకొని మనం పక్కన పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసుకొని దాని మీద కాస్త కసూరి మేతి, కాస్త కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాని మీద నిమ్మకాయ జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. ఇది మన జుట్టుకి ఎంతో హెల్దీ.